భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మనం పరిశీలిస్తే నిరుద్యోగులకు ఒక శుభవార్త. ఉగాదికి ఉద్యోగాల క్యాలెండర్, 6000 పోలీస్ నియామకాలు, అటానమస్ కళాశాలల ప్రశ్నపత్రాలకు నో ఛాన్స్, ఇక అన్ని కళాశాలలకు ఒకే ప్రశ్నపత్రం. వాటి రూపకల్పన, వాల్యుయేషన్ బాధ్యత JNTU-Kకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం. ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ ఏడాది 6000 మంది పోలీస్ నియామకాలు చేయాలని ఆదేశించారు. మరోవైపు విద్యారంగంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేసింది. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యా దీవెనపై సమీక్ష సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని కాలేజీలకు JNTU తయారు చేసిన ప్రశ్నాపత్రాలే ఉండాలని నిర్ణయించారు. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ కూడా JNTU-K అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నైపుణ్యంతో, సబ్జెక్టుతో, పరిజ్ఞానంతో ముందుకు రావాలని సూచించారు. ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని, ఆర్ట్స్లో మంచి కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా మరి ఉగాది కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఉగాది రోజున ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 6000 పోలీస్ నియామకాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలు యథాతథం, కరోనాతో 10th ఇంటర్కు సిద్ధం స్పష్టం చేసిన సర్కార్. ఏప్రిల్లోగా 10th సిలబస్ పూర్తికి ఆదేశం. రాష్ట్రంలోని అన్ని విద్యా పరీక్షల్ని యథాతథంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా సంవత్సరం వృధా కాకుండా పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించింది. అటు ఏపీలో కరోనా తీవ్రత క్రమేపీ పెరుగుతున్నప్పటికీ ఒకవైపు దాని నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే పరీక్షల్ని పెట్టే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తోంది. కరోనా కేసుల పెరుగుదలతో పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థల మూసివేతకు ఆదేశించింది. అదే బాటలో ఏపీ ప్రభుత్వం పయనిస్తుందన్న ప్రచారం రాగా దానిని ప్రభుత్వం కొట్టిపారేసింది. విద్యా సంస్థలు యథాతథంగా కొనసాగుతాయని, 2020-21 విద్యా సంవత్సరానికి చెందిన అన్ని పరీక్షలను నిర్వహించి తీరుతామని ప్రభుత్వం తరపున విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియాకు ప్రకటించారు. సీఎం జగన్ పర్యవేక్షణలో రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో 10th ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్లో విద్యార్థులు నిమగ్నమయ్యారు. 10th పరీక్షలను జూన్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల చేశారు. కరోనా రీత్యా ఈ షెడ్యూల్ 7 పేపర్లతో 10th పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత పబ్లిక్ పరీక్షలకు రివిజన్ చేయించే దిశగా విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది. ఇంటర్ పరీక్షలు మే 5వ తేదీ నుంచి నిర్వహిస్తారు. ఇక ప్రాథమిక, మాధ్యమిక అన్ని తరగతుల పరీక్షలు యథాతథంగా కొనసాగించే దిశగా విద్యాశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కరోనా రీత్యా ఈ విద్యా సంవత్సరం ఆటుపోట్లతో ముగింపు దశకు చేరింది. మళ్లీ కేసులు పెరుగుతున్నప్పటికీ విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. నో ఆన్లైన్. ప్రస్తుతం వరకు కరోనా కేసుల రీత్యా ఎక్కడా ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం వరకు భౌతికంగానే తరగతులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 10th సిలబస్ 70% వరకు పూర్తయింది. ఏప్రిల్ చివరికి మిగిలిన 30% పూర్తి చేయాల్సి ఉంది. కరోనా రీత్యా విద్యా పని దినాలు సిలబస్ను కుదించారు. భౌతికంగా ఎక్కువ కాలం పాటు తరగతులు కొనసాగినందున 10th ఇంటర్ విద్యార్థులకు అన్యాయం నెలకొంది. అధికంగా ఆన్లైన్లోనే తరగతులు కొనసాగాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సెల్ ఫోన్లు, నెట్ సౌకర్యం లేనందున విద్యలో వెనుకబాటుకు గురైనట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షల సిలబస్ను ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో పూర్తి చేశారు. అక్కడ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సిలబస్ పూర్తి దశకు చేరుకోలేదు. హడావుడిగా విద్యార్థుల్ని పరీక్షలకు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కార్పొరేట్లో విద్యార్థులపై ఒత్తిడి.
పరీక్షల్లో ర్యాంకులు మార్కుల కోసం కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులపై ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని తరగతి గదిలో విద్యార్థిని లెక్చరర్ చితకబాదిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా కడపలోని కార్పొరేట్ కళాశాలలో చదువుల ఒత్తిడి కారణంగా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసలే కరోనాతో అభద్రతా భావంతో ఉన్న విద్యార్థులపై చదువుల ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోతున్నారు. కార్పొరేట్లో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యాశాఖ తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తులు. రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలకు శుక్రవారం నుంచి అనగా నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 15 వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు గడువు ఏప్రిల్ 15తో ముగుస్తుందని కమిషన్ పేర్కొంది. హెచ్ఎంతో పాటు 6 విద్యార్థులకు పాజిటివ్. తూర్పుగోదావరి జిల్లా చిత్రాడ ప్రాథమిక పాఠశాలలో కలకలం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునికి కరోనా సోకడంతో పాటు ఆ పాఠశాల విద్యార్థులకు కరోనా ప్రబలడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల కిందట ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా గురువారం 6 పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారిని హోమ్ క్వారంటైన్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దొరబాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ వృత్తి విద్యా ప్రాక్టికల్స్. ఇంటర్ వృత్తి విద్య బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ పరీక్షలను ఏప్రిల్ 7 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఆదివారాల్లోనూ పరీక్షలు ఉంటాయి. ప్రశ్నాపత్రాలను ఇంటర్ విద్యా మండలి ఆన్లైన్లో పంపిస్తుంది. ఉన్నత విద్యాశాఖలోకి ఉపాధ్యాయ విద్యా కోర్సులు, బీఈడి, ఎంఈడి, బీపీఈడి, ఎంపీఈడి కోర్సులను పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యాశాఖలోకి మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2018కి సవరణలు చేశారు. ఈ మేరకు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు భారత్ బంద్. అన్ని వర్గాల స్వచ్ఛంద మద్దతు. పాల్గొంటున్న ప్రధాన రాజకీయ పక్షాలు. స్తంభించనున్న రవాణా, వర్తక, వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేత. అప్రమత్తమైన పోలీసులు. పిహెచ్డి ప్రవేశాలకు ఆన్లైన్ విధానం. పరీక్ష సీట్ల భర్తీ చేపట్టనున్న ఉన్నత విద్యా మండలి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పిహెచ్డి సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశోధన, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆర్సెట్ నిర్వహించి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఇప్పటి వరకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి సీట్ల భర్తీకి ఆ ఫలితాలను ఆయా విశ్వవిద్యాలయాలకే అప్పగించేది. ఈ విధానంలో అనేక లోపాలు వెలుగు చూస్తుండటంతో ఈసారి ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. అభ్యర్థులు తక్కువగా ఉండే కొన్ని సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష ఉండదు. నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. 2-3 నెలల్లో పదవి విరమణ చేసే మార్గదర్శకులు, గైడ్లకు విద్యార్థులను కేటాయిస్తే ఆ తర్వాత వారు ఇబ్బంది పడే అవకాశం ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒక్కో యూనివర్సిటీకి మౌఖిక పరీక్షల బాధ్యత. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ ఆదేశాల ప్రకారం రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించాలి. ప్రవేశ పరీక్షను ఒక్కో పేపర్కు 90 మార్కుల చొప్పున 180కి నిర్వహిస్తారు. మౌఖిక పరీక్షకు 20 మార్కులు ఉంటాయి. సబ్జెక్టుల వారీగా మౌఖిక పరీక్షల బాధ్యతలను విశ్వవిద్యాలయాలకు అప్పగించనున్నారు. అభ్యర్థులు అర్హత పరీక్షలు 50% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల అర్హత మార్కుల విషయంలో కమిటీ ఒక తుది నిర్ణయం తీసుకుంటుంది. రిజర్వేషన్ అభ్యర్థుల విషయంలో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా మార్కులను తగ్గించే అవకాశం ఉంది. ఒక్కో గైడ్కు ఏడాదికి 2 కేటాయిస్తారు. వచ్చే ఏడాది పీజీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష. వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నిర్వహించుకొని ప్రవేశాలు చేస్తున్నాయి. దీంతో ప్రవేశ పరీక్ష సీట్ల భర్తీకి ఎక్కువ సమయం పడుతోంది. ఏకీకృత విధానం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తెలుగు, ఆంగ్ల భాషల్లో డిగ్రీ పుస్తకాలు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా డిగ్రీ పాఠ్య పుస్తకాలను రూపొందించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను మొత్తం ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేస్తున్నందున ఆంగ్లం, తెలుగు భాషలతో కూడిన పుస్తకాలను తీసుకురానుంది. గురువారం జరిగిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాఠ్యపుస్తకంలో ఆంగ్లం పాఠం పక్కనే తెలుగులో పాఠం ఉంటుంది. డిగ్రీలోని అన్ని కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఆ పాఠ్యాంశాలు అర్థం
కాని వారు తెలుగులో చదువుకునేందుకు ఈ విధంగా తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో అమలు చేసిన విధానాన్ని ఉన్నత విద్యలోనూ అమలు చేయనున్నారు. పుస్తకాల పరిమాణం పెరగకుండా ఉండేందుకు సెమిస్టర్ల వారీగా పుస్తకాలను రూపొందించనున్నారు. రూపకల్పన ఎలా? ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా పాఠ్య పుస్తకాలను విశ్వవిద్యాలయాలు, కళాశాలకు ఉన్నత విద్యా మండలి అందిస్తోంది. ఆ పాఠ్య ప్రణాళిక ప్రకారం విద్యా సంస్థలు మార్కెట్లో దొరికే ప్రైవేట్ సంస్థల పుస్తకాలను వినియోగిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా మండలి రూపొందించిన పుస్తకాలు మార్కెట్లోకి రానున్నాయి. సబ్జెక్టుల వారీగా నిపుణులను నియమించుకొని పుస్తకాలను రూపొందించడమా, లేదంటే ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుని పుస్తకాలను తీసుకురావడమా అనే దానిపై కసరత్తు చేస్తోంది. పుస్తకాల రూపకల్పనకు అవసరమయ్యే బడ్జెట్ కోసం ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు, న్యాక్ గుర్తింపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలతో కూడిన పుస్తకాలను సైతం ఉన్నత విద్యా మండలి రూపొందించనుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.